తెలంగాణ స్పెషల్ బగారా రైస్‌ని చాలా సింపుల్‌గా ఎలా వండాలో వీడియోని షేర్ చేస్తాను. ముందుగా కేజీ రైస్‌ని బాగా వాష్ చేసుకొని ఒక పావుగంట నానబెట్టుకోండి. ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న పాత్రను పెట్టుకొని కొద్దిగా ఆయిలు, కొద్దిగా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే బిర్యానీ దినుసులను వేసుకోండి. అలాగే ఒక 5, 6 బిర్యానీ ఆకులు, కొంచెం కస్తూరి మేతి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియను, అలాగే ఒక 10, 12 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలానే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక క్యారెట్‌ని కూడా రౌండ్‌గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు, అలాగే ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇలా బాగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ 2 లోటాల రైస్‌కి 4 లోటాల వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్‌లో మీ టేస్ట్‌కి సరిపడా సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ యాలుకల పొడి, కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరగనివ్వండి. ఇలా మరిగినప్పుడు ఇందులోకి డైరెక్ట్‌గా రైస్‌ని వేసేసుకోండి. సో, మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ బిర్యానీ దినుసులనేవి వేసుకోవాలండి. ఇప్పుడు రైస్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకొని వాటర్ చూసారా ఆల్మోస్ట్ అబ్జర్బ్ అయిపోయినాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇదే క్వాంటిటీస్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. మరి ఈ బగారా రైస్‌లోకి నాటుకోడి కాంబినేషన్ సూపర్ కదా!